జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది మేషరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే గురు, శని, రాహు, కేతు ఆధారాన్ని బట్టి ఈ సంవత్సర ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఇలా ఉండబోతుందని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన మేషరాశి వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ 2026వ సంవత్సరంలో శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు. ఇక రాహు, కేతు రాశి పరివర్తన గురించి తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు రాశి పరివర్తన కూడా ఉండదండి. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభరాశిని సంచారం, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహ రాశిని సంచారం చేస్తూ ఉంటారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అయితే ఈ గురుగ్రహ మార్పు మనం చూసుకున్నట్లయితే సంవత్సర ప్రారంభంలో ఆయన వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. 2026 మార్చ్ 11వ తేదీ వక్రత్యాగం చేస్తారు. అగైన్ 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. యాక్చువల్లీ గురువు గారు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత కేవలం 5 మాసాలు మాత్రమే అక్కడ ఉండి, అంటే 2026 అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే సంవత్సరం చివరి వరకు కూడా ఆయన సింహ రాశిలో ఉండి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలోకి మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ 4 గ్రహాల మేజర్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ 4 గ్రహాల వలన ఈ మేషరాశి వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకునే ముందు ప్రేక్షకులకి ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఒక్కొక్క రాశిలోనూ లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. వాళ్ళ జాతకం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దశా పీరియడ్ చాలా ఇంపార్టెంట్. దశాభుక్తి బాలేనప్పుడు ఏ జ్యోతిష్కుడు ఏమి చేయలేడండి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దశా పీరియడ్ చాలా ఇంపార్టెంట్. దశాభుక్తి గనక బాగా లేకపోతే ఆ దశాభుక్తి బాలేనప్పుడు మనం ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుందంటే కర్మస్య కర్మభ్యః, కర్మ ఫలితాలు మనం అనుభవించాలి. నేను అక్కడికి వెళ్ళాను, అంత డబ్బు పెట్టాను, ఆ పూజలు చేపించాను, నాకు సరిగ్గా మంచి జరగలేదు అని అంటూ ఉంటారు. వై? బికాజ్ ఆ కర్మ అదే. మీరు డబ్బు ఖర్చు పెట్టడం అనేది కర్మ అని అంటాం. సి ఆ దశాభుక్తికి రాకున్న ముందే స్వతహా మనమే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి. సో దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. అలానే మన జాతకంలో ఏదైనా ఇబ్బందులుంటే, ఏదైనా నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసే గ్రహాల దశా పీరియడ్ జరుగుతూ ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోండి. ఇక మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా 12వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. దీని వలన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటే, కొంచెం శారీరకంగా బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. రోజువారీ దినచర్య ఫలితాలలో కొన్ని సడన్ చేంజెస్ అనేది మీరు చూస్తూ ఉంటారు. అంటే రాత్రి తొందరగా పడుకొని, పొద్దున్నే తొందరగా లేచి పూజలు, పునస్కారాలు చేసుకొని బాగా హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఈ సమయంలో తొందరగా నిద్ర పట్టదు, తొందరగా లేవబుద్ధి కాదు, శారీరక బద్ధకము, అవమానాలు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, మోకాళ్ళకి సంబంధించింది, బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన విషయాలు ఇబ్బందులు, ప్రతి పనిలో ఆటంకాలు, విద్యార్థులు చదువుల పట్ల వెనక్కి పడిపోవడం లాంటిది. అలానే కౌటుంబిక పరంగా, కౌటుంబిక అంశాలలో చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉండడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మేషరాశిలో లక్షల మంది ఉంటారు. అందరికి ఒకేలాగా ఫలితాలు ఉండదు అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు 12వ స్థానంలో అంటే మీన రాశిలోకి శని సంచారం జరుగుతూ ఉంది. అక్కడ అష్టక వర్గ బిందువులు ఎన్ని అని చూసుకోవాలి. అష్టక వర్గ బిందువులు అంటే శని స్ట్రెంగ్త్ మనం చెక్ చేసుకున్నట్టుగా ఉంటుంది. శని గనక 0, 1, 2 అష్టక వర్గ బిందువులు ఇచ్చి ఉంటే దాని ఫలితాలనేది చాలా నెగెటివ్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండబోతుంది. అదే మీ జాతకంలో అష్టక వర్గ బిందువులు ఒక 3, 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ఆ తీవ్రత అనేది కొంచెం తగ్గడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలానే 12వ స్థానంలోకి శని అడుగుపెట్టాడు. అక్కడ మీ జాతకంలో మీన రాశిలో ఏదైనా శనికి శత్రు గ్రహాలు ఉన్నారా అది కూడా మనం చూసుకోవాలి. సో మీరు దాన్ని చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. మొత్తానికి 12వ స్థానంలో శని వలన ప్రతి పనిలో ఆటంకాలు, ఆర్థిక విషయాలు, ఇబ్బందులు, ఖర్చులు ఉంటాయి గానీ బట్ ఇన్‌కమ్ అనేది ఉండదు. ఊరికే ఖర్చులనేది ఉంటుంది. మీకేదో ఒక సమస్యతో నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత సరిపోవట్లేదు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులకు కూడా చదువుల పట్ల ఇంట్రెస్ట్ తగ్గడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 12వ స్థానంలో శని వలన కొంచెం మేషరాశి వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. అలానే మీరు పనిచేసే చోట హిడెన్ ఎనిమీస్, రహస్య శత్రువులు కూడా ఉంటారు. మీకు తెలియకుండానే రహస్య శత్రువులు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి.
అలానే సంవత్సర ప్రారంభంలో గురువు గారు మనకి ముఖ్యంగా తృతీయ స్థానంలో వక్రించడము అనేది సోదరులతో కొన్ని ఇబ్బందులు, ప్రతి పనిలో కూడా ఆటంకాలు, అలానే ఈ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రయాణాల్లో కూడా అలసట ఏర్పడుతూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ ఈ సమయంలో ఆత్మవిశ్వాస కొరత అనేది మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఆత్మవిశ్వాసం లేకుండా ఉండడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. 2026 జూన్ 2వ తేదీ ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి అడుగుపెట్టిన తర్వాత అర్ధాష్టమ గురువు మనక్లేశం అనేది ఉంటుంది. మానసికంగా అశాంతి వాతావరణము, అలానే ఇష్టం లేని ప్రదేశానికి వెళ్లి బతకాల్సిన ప్రమేయము, అలానే ఇప్పుడు మీరు బాగానే మంచి ఇంట్లో ఉంటారండి. రెంటెడ్ హౌస్ కానీ మంచి ఇంట్లోనే ఉంటారు. సడెన్‌గా ఏదో వేరే ఇంటికి మారాల్సి వస్తుంది. మారుతారు. అప్పుడు అనిపిస్తుంది అక్కడే ఉండింటే బాగుండేమో. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషను. అలానే పని చేసే చోటు మీకు ఎక్కువ ఆ పని భారం పెరగడానికి కూడా అవకాశాలుంటాయి. ఎక్కువగా కష్టపడాల్సి ప్రమేయం ఉంటుంది. కష్టం ఎక్కువ, జీతం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం విషయాలలో ఇబ్బందులు, అలానే ఇంట్లో తల్లితో విభేదాలు, గృహపరమైన విషయాలలో, అలానే వాహనానికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు. వాహనానికి సంబంధించిన విషయాలలో ఏ ఇబ్బందులని తెలుసుకున్నట్లయితే మీరు వెళ్తూ ఉంటారు. సడెన్‌గా బ్రేక్ డౌన్ అవ్వడము, ఏదో రిపేర్ రావడము, ఇలాంటివి. లేదా కొంచెం ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా వెహికల్ అడుగుతారు. మీ వెహికల్ ఇచ్చేస్తారు. అది ఎక్కడో వెళ్లి యాక్సిడెంట్‌కి గురి అవ్వడము, ఇలాంటివి ఏదైనా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు కూడా రోడ్‌లో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే నది ప్రాంతాన ఉన్నవాళ్ళు, అంటే నీళ్లు ఉన్న చోటు ఉన్నవాళ్ళు, ఎక్కడైనా వాసిస్తూ ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఈ సంవత్సరం అలర్ట్‌గా ఉండాలి. అలానే విద్యార్థులు చదువుల పట్ల కొంచెం కాన్సంట్రేషన్ పెంచుకోవాలి. అలానే గృహపరమైన ఒత్తిడులు రాకుండా కొంచెం ఏ ఏ ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా జస్ట్ మీరు కొన్ని పరిహారాలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళండి. లేదంటే లేనిపోనివన్నీ ఇంకా ఎక్కువవుతాయి. మీరింకా ఆహ్, ఆ ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళవుతారు కాబట్టి, ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెట్టినా, ఉద్యోగంలో ఒత్తిడి పెట్టినా, రహస్య శత్రువులు ఉన్నా, ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉన్నా కామ్‌గా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో గనక దశాభుక్తి గనక మీకు కొంచెం ఫేవరబుల్‌గా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. మొత్తానికి మేషరాశిలో పుట్టిన అన్ని వర్గాలలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు, ఒడదొడుకులు ఎక్కువగా ఉంటాయండి. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠన చేసుకోండి. ప్రదోష కాలంలో సాయంత్రం పూట శివాలయానికి వెళ్లి నల్ల నువ్వుల ఒత్తులొస్తాయి వెలిగించి అక్కడే కూర్చొని ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రం కనీసం ఒక 1180 సార్లైనా చదువుకోండి. అంటే 108 ఉంటుంది జపమాల. ఇంటూ 10 1080 టైమ్స్ అయినా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీకు కొంచెం పరిహారాలు చేసుకోవడానికి కూడా వదలదు. ఆ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న ప్లానెటరీ పొజిషన్ ఏదైతే ఉందో, నెగెటివ్ కర్మ అనేది ఉన్నప్పుడు మనకి మంచి పరిహారాలు చేసుకోవడానికి, మనం పూజలు చేసుకోవడానికి కూడా వదలదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఈ పరిహారాలని, ఈ రెండే పరిహారాలు చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే గురువారం పూట దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్రాలు వినడము చేస్తే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీరే జ్యోతిష్కుల దగ్గర వెళ్లి ప్రాబ్లమ్స్ మీ సమస్యలు నాకు ఈ సమస్య ఉంది అని మీరే చెప్పుకుంటే ఇంక వాళ్ళేం చెప్తారు? సో, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పాలి ఏ ప్రాబ్లమ్ ఉంది, మీకు ఏ దశా పీరియడ్ జరుగుతాంది. అలానే మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలు నా దగ్గర ఉంటాయి. సో, మీకు నచ్చిన వాళ్ళు కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.